నరకూరులో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చిన్నమోహన్ రెడ్డి. 30 ఏళ్లుగా నరకూరులో క్రమం తప్పకుండా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతల ప్రత్యేక అభినందన. ఎన్టీఆర్ తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సోమిరెడ్డి, ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు, కారణ జన్ముడు, రాముడు, కృష్ణుడు. పెద్దయిన నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నరకూరులో ఏటా నిర్వహిస్తున్న రఘుబాబు, వెంకయ్య, సమంత్, దిలీప్ బృందానికి ప్రత్యేక అభినందనలు. ఒక గ్రామంలో 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వర్ధంతి నిర్వహిస్తూ అన్నదానం చేస్తూ ఎన్టీఆర్ పై అభిమానం చాటుకోవడం గొప్ప విషయం. రాజకీయ ప్రవేశంతోనే ప్రజా సంక్షేమం విషయంలో అనేక మార్పులు తెచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. 2 రూపాయలకే కిలో బియ్యం, 30 రూపాయలతో పింఛన్, మండల వ్యవస్థ, సింగిల్ విండో సిస్టమ్, 50 రూపాయలకే హార్స్ పవర్ కరెంట్, వడ్డీ రేట్ల తగ్గింపు, మహిళలకు ఆస్తి హక్కు తదితర ఎన్నో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన తన బ్రాండ్ గా చాటుకుంటారు. బెజవాడ ఓపిరెడ్డి గారు ఫోన్ చేశారు. ఏంది టైంలో ఎక్కువ ఉన్నాయి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటే, నీకు తెలుసా అన్నాడు. ఏంటి అన్న, ఎన్టీఆర్ గారు చనిపోయినాడు, పెద్ద ఆయన, షాప్లోకి వెళ్ళిపోయినాం. తర్వాత అక్కడికి వెళ్ళాం, క్రిమేషన్ దగ్గరికి వెళ్ళాం. ఏదేమైనా ఆయన ఒక యుగ పురుషుడు. ఆయనతో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా గండిపేటలో ట్రైనింగ్ తీసుకున్నా. వారం రోజులు గండిపేటలో ఉన్నాయి. తర్వాత జిల్లా అధ్యక్షుడు. చాలా వ్యతిరేక ఉద్యమం. నేను పోయి పిలిస్తే కేఆర్ కాలేజీలో వచ్చి బహిరంగ సభలో మాట్లాడాను. ఎన్టీఆర్ గారు, నేను చాలా వ్యతిరేక ఉద్యమం అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్, అంటే తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు. అప్పుడు భారీ సభ, విపరీతంగా జనం వచ్చారు. ఆయన మాట చెప్పాడు, నేను ముఖ్యమంత్రి కాగానే చాలా నిషేధిస్తాను అని చెప్పాడు. మద్యపాన నిషేధం కూడా చేస్తానని అనౌన్స్ చేశాడు. సీఎం కాగానే సారా నిషేధంతో పాటు, సారా ఈయన అనౌన్స్ చేసిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి సీఎం, ఇంకా ఎన్టీ రామారావు నిషేధిస్తాడు, మనమే చేస్తే పోతే 2-3 నెలల్లో సారా నిషేధించాడు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే 94లో మద్యపాన నిషేధం కూడా చేసి పరిచయం. సరే, మద్యపాన నిషేధం అంటే మనం నిషేధిస్తే పక్కన ఒరిస్సా నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది, తమిళనాడు నుంచి వస్తుంది. ఈ కట్టడి చేయడం కష్టం అనేది అయినా ఆయన మొండి మనిషి, చెప్పాడు కాబట్టి చేశాడు బాధ్యత. అటువంటి మహానాయకుడు, యువ పురుషుడు ఎన్టీ రామారావు. ఆయన దగ్గర నేను జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఆయనతో ఒక అటాచ్మెంట్. మేము కూర్చున్నప్పుడు, నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, గోదావరి జిల్లాలో ఉన్న ప్రెసిడెంట్ అందరూ ఉన్నప్పుడు వారిని చూసి నేర్చుకోండి అని నేను నన్ను చూపించేవాడు. అంటే పోరాటాలు చేస్తాడు, అటు ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పేవాడు. అంత అభిమానం నేనంటే. సినిమా చనిపోయిన తర్వాత కోవూరు నన్ను అనౌన్స్ చేశాడు, పేపర్లన్నింటిలో వచ్చినాయి. నేను వెళ్ళి, అయ్యా గూడూరు డివిజను నెదురుమల్లి నల్లపరెడ్డి సినిమా గ్రూప్ అంతా మనకి అవసరము, ప్రసన్నకి టికెట్ ఇస్తామంటే ఫస్ట్ డే అసలు ఒప్పుకోలే. చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తిరిగిపోతే నువ్వు ఒప్పించాల్సిందే ఆయన్ని అని చెప్పారు. సెకండ్ డే అతి కష్టమైందో ఒప్పిస్తే ప్రసన్నకి టికెట్ వచ్చింది. ఈరోజు ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, ఆయన అనవసరం. నేను ఏమంటానంటే, ఆయన ఏ డెసిషన్ అయినా సరే, ఒక 2 రూపాయల కిలో బియ్యం ఎవరు మొదలు పెట్టారు? రేషన్ ఎన్టీఆర్. 30 రూపాయలు పింఛన్ ఎవరు మొదలు పెట్టారు? ఎన్టీఆర్. మహిళలకి ఆస్తి ఎవరు ఇచ్చారు? ఎన్టీఆర్. ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు రెండింటిని సింగిల్ విండో సిస్టమ్ చేసింది ఎవరు? ఎన్టీఆర్. మనం బ్యాంకులో వడ్డీ, కోఆపరేటివ్ బ్యాంకులో వడ్డీ 12 పైసలని 7 పైసలు తగ్గించింది ఎవరు? ఎన్టీఆర్. ఇవన్నీ ఆయన మాండలిక వ్యవస్థ. ఈరోజు తోటపల్లిగూడెం మండలం మన దగ్గర ఆయన నుంచి పోతాము. అంతకుముందు సమితులు అంటే 100-150 కిలోమీటర్లు కూడా పోవచ్చు. ఆ మాండలిక వ్యవస్థ తెచ్చినోడు ఎన్టీ రామారావు. ఆయన బ్రాండ్లు ఎన్నున్నాయి.
అటువంటి నాయకుడి దగ్గర నేను పనిచేసే అవకాశం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు, ఈరోజు లోకేష్ బాబుతో కూడా కలిసి 3 జనరేషన్స్ 3 జనరేషన్స్లో కలిసి పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆ పెద్ద ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ 30 years నుంచి 30 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వర్ధంతి ఇక్కడ జరపడం అనేది రఘుబాబు ఆధ్వర్యంలో వెంకయ్య ఇద్దరు 30 years ఆషామాషి కాదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం మనం చేయలేకపోవచ్చు. అది కాకుండా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. సో ఇప్పుడు అందరికీ ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో సమంతో దిలీపు అందరు కలిసి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. యుగ పురుషుడు, ఒక కారణ జన్ముడు, రాముడు, కృష్ణుడు, ఆయనే అన్నిటికీ అటువంటి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి నర్పూర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమం రఘుబాబు, వెంకయ్య, సుమన్, దిలీప్ వీళ్ళ ఆధ్వర్యంలో అన్నదానం కూడా 30 సంవత్సరాలు బ్రేక్ లేకుండా నర్పూర్ సెంటర్లో చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన పెద్ద ఆయన రాజకీయాల్లోకి రాగానే అనేక మార్పులు. 2 రూపాయల కిలో బియ్యం, ఒక 30 రూపాయలతో పింఛన్, ఒక సింగిల్ విండో సిస్టమ్, ఒక మాండలిక వ్యవస్థ, ఒక వడ్డీల్లో 12 పైసలు వడ్డీ, 12 రూపాయలు వడ్డీ దాన్ని తగ్గించటం, రూపాయి వడ్డీని 70 పైసలకి తగ్గించటం, ఇటువంటి మహిళలకి ఆస్తి హక్కు కల్పించడం, ఇవన్నీ ఎవరికి ఉంటాయి ఆలోచనలు అన్నీ ఆయన వేసిన బ్రాండ్లు ఇవన్నీ రాష్ట్రంలో. అంతకుముందు సమితులు అంటే 100-150 కిలోమీటర్లు పోవాలి కొన్ని గ్రామాలకి. అటువంటిది మాండలిక వ్యవస్థ తెచ్చాడు. ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ 2 లేకుండా సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు. ఆయన నేను జిల్లా అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేశా, ఎమ్మెల్యేగా పనిచేశా, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా గండిపేటలో ట్రైనింగ్ తీసుకున్నాను. నేను సారా వ్యతిరేక అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్గా ఉంటే పిఆర్ కాలేజీకి వచ్చి ఆయన బహిరంగ సభలో అనౌన్స్ చేశారు, సారా నిషేధిస్తాను, మద్యపానం నిషేధిస్తాను. మధ్యలో భయపడి విజయభాస్కర్ రెడ్డి సారా నిషేధించారు. కాగానే మద్యపానం నిషేధం విధించారు. మాటకి ఎంత కట్టుబడి ఉంటాడనేది ఒక ట్రేడ్ మార్క్ ఎన్టీ రామారావు. సో ఆయన కింద ఈరోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కింద లోకేష్ బాబుతో కలిసి 3 జనరేషన్స్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. వీళ్ళు కూడా ఈ సెంటర్లో 30 years 30 సంవత్సరాలు నర్పూర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం, ఆయన వర్ధంతి కార్యక్రమం చేయటం గొప్ప విషయం. వాళ్ళందరికీ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.